దేని విషయం మాట్లాడబోతుండో కొన్ని నిమిషాలు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను 10వ అధ్యాయము 14వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. నేను గొర్రెలకు మంచి కాపరిగా ఈరోజు దేవుడు మనకు కాపరిగా ఆయనకైనా ప్రత్యక్షం కాబోతుండు. ఏమంటుండు? నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టేటంతగా గొప్ప కాపరిని, నా గొర్రెలకు ఏ కీడు రాకుండా వారిని సంరక్షించే మంచి కాపరిని, నా గొర్రెలు బలహీనమైన నా గొర్రెలని సేద తీర్చి బలపరిచే గొప్ప కాపరిని, నా యొక్క కాపరికి నా యొక్క గొర్రెలకు కావలసిన ప్రతి ఒక్క అవసరతని తీర్చే మంచి కాపరిని, వాటికి ఆహారం ఇచ్చే కాపరిని, వాటిని సంరక్షించే కాపరిని, వాటిని బలపరిచే కాపరిగా దేవుడు ఈరోజు తన కాపరిగా ప్రత్యక్షపరచుకుంటున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుండంటే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. అవును, గొర్రెల కోసము కాపరి ఎట్లా ప్రాణం పెడతాడు తప్పకుండా. ఆ గొర్రెల మంద పైన ఏమన్నా తోడేళ్ళు కానీ లేదా పులులు కానీ ఏదన్నా క్రూర జంతువులు వాటిపైన దాడి చేయడానికి వచ్చినప్పుడు వాటి ముందర నిలిసేది కాపరియే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక భయంకరమైన జంతువు ఆ యొక్క గొర్రెలని చీల్చివేయడానికి అమాయకమైన గొర్రెలవి. అసలు అంటారు కదా, సింహానికి గొర్రెలకు అసలు పొంతన్నే లేదు. అవి సింహం వాటిపైన దాడి చేసిందంటే అవి చీల్చి చెండాడి వాటిని హతం చేస్తాయి. తోడేళ్ళు కూడా అంతే. కానీ ఆ గొర్రెలకు ఈ క్రూర జంతువులకు మధ్య ఎవరున్నారు? ఆ యొక్క కాపరి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ యొక్క గొర్రెలని వేటాడాలంటే ఆ క్రూర జంతువులు కాపరితో పోరాడవలసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాపరి కొంచెం పరధ్యానం చేసినా, కాపరి కొంచెం సేపు ఆ మందని మర్చిపోయినా, లేదా ఆ గొర్రెలు ఆ కాపరిని మర్చిపోయినా, ఆ కాపరిని విడిచి కొంచెం ఎక్కడన్నా దూరంగా వాటి ఇష్టానుసారమైన స్థలంలోకి అవి ఎప్పుడైతే మేయడానికి వస్తాయో అక్కడ కీడు వాటి కోసం పొంచి ఉంది అని ఈరోజు దేవుడు మాట్లాడడం జరుగుతుంది. అవును, ఎప్పటి వరకు గొర్రెలు ఆ యొక్క కాపరి సంరక్షణలో ఉంటాయో, ఆ యొక్క కాపరి కింద కాపరి చిత్తానుసారం అవి ఉంటాయో, కాపరి ఒక ఏమంటారంటే ఆయన కాళ్ళ కింద ఆయన బౌండరీస్లో అవి ఉంటాయో అవి సురక్షితంగా ఉండగలుగుతాయి. కాపరి వాటిని మర్చిపోయినా, అవి కాపరి వాటిని విడిచినా తప్పకుండా కీడు వాటి కోసము తోడేళ్ళ రూపంలో కానీ, సింహాల రూపంలో కానీ, ఇంకా అనేక రకమైన జంతువుల రూపంలో వాటి కోసం పొంచి ఉంది. అందుకే ఇక్కడ ఏమంటుండు? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎంత మంచి కాపరిని అంటే నా గొర్రెల కోసం నేను ప్రాణంని కూడా పెట్టగలుగుతా. అంత మంచి కాపరిని నేను. ప్రాణం కూడా పెట్టడానికి నేను వెనుదియ్యా. అంత మంచి కాపరిని, మిమ్మల్ని సంరక్షించేది, మిమ్మల్ని కాపాడే కాపరిని నేను. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే యేసయ్య అనే మన కాపరి చెంత మనం ఉంటామో మనని దేవుడు గొర్రెలతో పోల్చడం జరుగుతుంది. ఆయన కాపరితో కొన్నిసార్లు ఆయన మాలిగా, ఆయన వ్యవసాయదారుకునిగా మాలిగా మనని ఒక చెట్టుగా పోల్చుకోవడం జరుగుతుంది. ఒక తోటలో అదేవిధంగా ఒక అంజూరపు చెట్టు ఉందంట. అంజూరపు చెట్టు చాలా సంవత్సరాల నుంచి ఫలిస్తలేదంట. ఆ యొక్క యజమానుడు వచ్చి ఆ యొక్క తోటమాలితో అంటుండంట, ఈ యొక్క అంజూరపు చెట్టు ఎన్నో సంవత్సరంలో అయిపోయింది, ఈ యొక్క అంజూరపు చెట్టు ఫలిస్తలేదు. అయ్యా, ఈ అంజూరపు చెట్టుని ఇక్కడ నుంచి తొలగించి, ప్లేస్ పాడైపోతుంది, స్థలం పాడైపోతుంది, దానికి ఒక పనైనను పెట్టడం జరుగుతుంది. నీళ్ళు పెడుతున్నాము, ఎరువులు పెడుతున్నాము, అన్నీ పెడుతున్నాము, అయినా ఈ చెట్టు ఫలిస్తలేదు, ఈ చెట్టు పాడైపోయింది, ఈ చెట్టు ఫలించది, ఈ ప్లేస్ పాడైపోతుంది చెట్టు వల్ల, తీసేయమన్నప్పుడు ఆ యొక్క ఏమంటుండంటే
ఆ యొక్క గార్డెనర్ ఏమంటుండంటే, ఆ యొక్క తోటమాలి ఏమంటుండంటే, అయ్యా ఇంకొక్క సంవత్సరం నాకు అవకాశం ఇయ్యి, ఈ ఒక్క సంవత్సరం ఇంకా దానికి నీళ్లు పెడతా, ఇంకా దాన్ని శ్రద్ధతో చూసుకుంటా, ఇంకా దానికి కావాల్సిన దానికి బలం కావడానికి ఇంకా అనేకమైన మందులు దానికి పెడతా, ఈ ఒక్క సంవత్సరం నాకు ఇయ్యి, ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి. అవును, ఒక చెట్టు ఫలించాలన్నా కానీ ఆ యొక్క వ్యవసాయదారుని చేతిలో ఉంటుంది, ఆ యొక్క గార్డెనర్ చేతిలో. ఆ యొక్క తోటమాలి ఎంతో ప్రేమతో ఆ చెట్లను పెంచి వాటిని సంరక్షించి వాటిని కాచి కాపాడితే తప్ప అవి ఫలించి విస్తరించి అభివృద్ధి పొందలేవు. వాటికి కావలసిన అవసరతలన్నీ ఆ యొక్క మాలి తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే మనము ఫలించి విస్తరించి అభివృద్ధి పొందాలనే దేవుని యొక్క చిత్తము. కాబట్టి మన కోసము కాపర్లను, మన కోసం సేవకులను, మన కోసం అభిషక్తులను, మన కోసం వాక్యమును, మన కోసము వాగ్దానాలను, మన కోసము అనేక రకమైన మనం ఫలించడానికి అనేక రకమైన సాధనములు దేవుడు మన కోసం సిద్ధపరిచిండు. కానీ కొంతమంది ఇంకా ఫలింపు లేని స్థితిలలో ఉన్నారు. ఫలింపు లేని స్థితిలో ఉన్న వారికి మాటి మాటికి దేవుడు అవకాశం ఇచ్చి వాళ్ళు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తుండు. అదేవిధంగా ఆయన ఒక తోటమాలి, ఇక్కడైనా ఒక కాపరి అయినా. కాపరి ఎటువంటి కాపరి? తన ప్రాణము పెట్టి అంత గొప్ప కాపరి. అక్కడ చూడండి, ఆ గార్డెనర్, ఆ యొక్క తోటమాలి ఆ యొక్క యజమానితోనే వాదానికి దిగిండు. అయ్యా వద్దయ్యా, బ్రతిమలారి బామాలి, వద్దయ్యా ఒక్క అవకాశం ఇవ్వయ్యా అనేసి అక్కడ బతిమలాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కాపరి ఏమంటుండంటే, ఈ గొర్రెల కాపరి ఏమంటుండంటే, నేనెంత మంచి కాపరినంటే నా గొర్రెల కోసము నా యొక్క ప్రాణంని కూడా పెట్టడానికి సిద్ధమై ఉన్నా, అంత మంచి కాపరిగా నేనున్నాను అని దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. ఆయన ఏమంటుండంటే, నేను గొర్రెలకు ప్రాణం పెట్టేంతగా నా గొర్రెలని నేను ప్రేమిస్తున్నా. ఇంకేమంటుండంటే, గనుక గొర్రెలు నేను మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెలకు కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టుకొని చెదరగొట్టును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈరోజు దేవుడు అంటుండు, కాపరి ఎవరో తోడేళ్ళు ఎవరో నువ్వు పొంచుకో. నువ్వు ఈరోజు దేవుడు డిఫరెన్స్ చెప్తుండు మనకు. ఎవరికి? కాపరికి మధ్య జీతగానికి మధ్య డిఫరెన్స్ చెప్తుండు. కాపరి ఏం చేస్తాడంట? తన గొర్రెల కోసము తన ప్రాణంని పెడతాడంట. కానీ పనోడు ఏం చేస్తాడంట? ఎప్పుడైతే కీడు పొంచి ఉంటే ఆ యొక్క గొర్రెలను అక్కడ వదిలిపెట్టేసి వాని ప్రాణంని రక్షించుకోవడం కోసము వాడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, దేవుని చిత్తం నెరుగుతారో, దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద ఉంటారో వారికే సంరక్షణ ఉంది, వారికే కాపుదల ఉంది, వారి చుట్టే దేవుని యొక్క కంచె వేయబడి ఉన్నది. లేదు దేవుని విసర్జించి, దేవుని కాదని మనుషులను ఆశ్రయించిన, దేవుని కాదన్న ఎవరిని ఆశ్రయించిన పనివాడంటే మనుషులే కదా. పనివాడంటే కాపరి అంటే ఆయననైనా పోల్చుకుంటుండు కాపరితో. మరి మనుషులెవరు? పనివాడెవడు? జీతగాడెవడు? వాళ్ళని అన్యులను అనుకోవచ్చు, లేదా మనుషులను అనుకోవచ్చు. ఏమంటుండు దేవుడు? ఒకవేళ నువ్వు వాళ్ళని ఆశ్రయిస్తే కీడొచ్చిందనుకో, వాళ్ళు నిన్ను నట్ట నడుమల వదిలిపెట్టేసి వాళ్ళ ప్రాణంలో రక్షించడం కోసము, వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ యొక్క ఏమంటారంటే వాళ్ళ అవసరతల కోసం వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతారు. వాళ్ళు నీ కోసం ప్రాణం పెట్టలేరు, వాళ్ళు నీ కోసం త్యాగం చెయ్యలేరు, వాళ్ళు నిన్ను సంరక్షించలేరు, వారు నిన్ను కాచి కాపాడలేరు. నిన్ను కాచి కాపాడాలన్నా, నిన్ను సంరక్షించాలన్నా, నిన్ను సేద తీర్చాలన్నా, నిన్ను బలపరచాలన్నా, నిన్ను మహిమపరచాలన్నా నీ దేవుని వల్లనే అది జరుగుతుంది.
ఇంకా ఎవ్వరి వల్ల అది జరగది. నువ్వు ఈ యొక్క తేడాని ఈరోజు తెలుసుకోవాలనేసి దేవుడు సెల్ఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? నీ కోసం ప్రాణం పెట్టే కాపర్ని వెంబడిస్తున్నావా, లేదా ఒక జీతగాన్ని వెంబడిస్తున్నావా? ఈరోజు నువ్వు తెలుసుకో, జీతగాడు ఎవరు నువ్వు కావాలనుకుంటున్నావో వాళ్ళు నిన్ను నట్టేట ముంచి వదిలి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ నిన్ను ఎవరు కావాలనుకుంటున్నారో ఆ దేవుడు చివరి వరకు ఆయన ప్రాణం కూడా నీ కోసం పెట్టడానికి సిద్ధమై ఉన్నాడు అని దేవుడు ఈరోజు మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఆయన ఏమంటుండో, జీతగాడు గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలను నన్ను ఎరుగును, మరి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఏమంటుండంటే, నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి. నా గొర్రెలకు తెలుసు నేనంటే ఎవరో. నేను కాపరినే. కొన్నిసార్లు నా యొక్క గొర్రెలు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది. ఒక కాపరికి గొర్రెలు ఉన్నాయంట. ఆ కాపరికి గొర్రెలు ఉంటాయి. ఎప్పుడు ఒక గొర్రె ఏం చేస్తుంటుందంట, మందకు అవతల వెళ్తూనే ఉంటుందంట. ఎన్నిసార్లు ఆ కాపరి దాన్ని హెచ్చరించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన మేపడానికి పెట్టినా కానీ అది మళ్ళీ పక్క మార్గంలోనే. గొర్రెలకు ఒక స్వభావం ఉంటుంది. ఏంటి అంటే, ఒక్క గొర్రె ఎక్కడ పోతుందో ఆ గొర్రెంబడే అన్నీ వెంబడిస్తుంది. గొర్రెలు తల లేపి ఇట్లా చూడాయి. గొర్రెలు ఎప్పుడు నేల చూపులు, కిందనే చూసుకుంటూ నడుస్తాయి. వాటి కాళ్ళనే చూసుకుంటూ నడుస్తాయి. వాటి కాపరి కాళ్ళు చూస్తుంటాయి. అవి తోటి గొర్రెల కాళ్ళు చూసుకుంటా అవి నడవడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో మార్లు కాపరి దగ్గర ఒక దుడ్డు కర్రీ ఉంటుందంట, ఒక దండం ఉంటుందంట. దండము అంటే ఒక బెత్తం లాంటిది, ఒక సన్న కట్టె. దుడ్డు కర్రె అంటే ఒక దొడ్డు కట్టె, లట్టు కట్టె అంటారు కదా అది. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు కానీ ఆ దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ మందల పైన తనను సంరక్షించుకోవడానికి, ఆ గొర్రెలని కాపాడడానికి ఆ దుడ్డు కర్రే ఆ యొక్క కాపరి చేతులు ఇట్లుంటుంది. ఆ యొక్క బెత్తం ఇంకొక చేతులు ఉంటుంది. అవి దారి తప్పిపోతుంటే ఆ బెత్తంతో ఇట్లా కాళ్ళ మీద కొడుతుంటే అవి మళ్ళీ సరి అయిన మార్గంలోకి వస్తాయి. ఒక గొర్రె ఎప్పుడు దారి తప్పిపోతుంటుందంట. ఎన్నిసార్లు ఆయన హెచ్చరించినా, ఎన్నిసార్లు తీసుకొచ్చినా కానీ ఆ గొర్రె దారి తప్పిపోతుంటే ఒకరోజు ఆ కాపరికి చాలా కోపం వచ్చిందంట. వచ్చి ఏం చేసిందంట, అప్పటి వరకు బెత్తంతో కొడుతున్నా కానీ అది విననొల్లకపోతే ఇంతమంది సవ్యంగా నడుస్తున్నా కానీ ఆ ఒక్కటి సవ్యంగా నడవకపోయే వరకు దేవునికి చాలా బాధ అనిపిస్తుందంట. ఏంది ఇది భిన్నంగా నడుస్తుంది, నేను ఏ త్రోవనైతే సిద్ధపరిచిందో ఆ త్రోవలకు వెళ్ళకుండా భిన్నమైన త్రోవలకు వెళ్తుంది అనేసి ఆ కాపరికి కోపం వచ్చి ఒకరోజు గట్టిగా దొడ్డు కర్రని ఇసిరేయడం జరిగిందంట. అది పోయి ఆ గొర్రెపిల్ల యొక్క కాలుకి తగిలి ఆ కాలు విరగడం జరిగిందంట. కాలు విరిగినప్పుడు అది కింద పడి విలవిల కొట్టుకుంటుందంట, బాగా అరుస్తున్నప్పుడు ఆ కాపరి హృదయం చలించిపోయిందంట. ఆ కాపరి ఆ గొర్రెని శిక్షించాలని శిక్షించలేదు, లేదా దానికి ఏదైనా కీడు రావాలని శిక్షించలేదు, లేదా దానికి ఏదైనా నష్టం కావాలని శిక్షించలేదు. కానీ అది విననొల్లక ఉంది. మాటికి అది కీడు వైపు పొంచి ఉంది. కీడు వైపే వెళ్తుంది, కీడు వైపే ఆకర్షించుతుంది, కీడు వైపే వెళ్తుంది. దాన్ని ఎట్లా ఆపాలనో, ఇట్లనన్నా అది ఆగుతుందేమో అనుకొని దాన్ని కొట్టడం జరిగింది. అది విలవిలలాడిస్తుంటే ఆ కాపరి కూడా విలవిలలాడిపోయిందంట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అవును, దేవుడే నా కాపరి అయితే నా జీవితంలో ఏ లేమీ కలగదు. దేవుని నామానికి మహిమ కలుగా. కాపరి ఏం చేసిండంట, వెళ్ళి ఎంతో ఆ గొర్రె ఏడుస్తుంటే తను కూడా ఏడిసిండంట. గొర్రె కట్టుకట్టి ఏం చేసిండంట, అప్పటి వరకు వంకర మార్గంలో నడుస్తున్న గొర్రె ఎప్పుడైతే దానికి గాయపరచబడ్డదో, తన కాపరి చేత గాయపరచబడ్డదో, ఆ గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందంట, కాపరి యొక్క భుజాలపైకి వెళ్ళిపోయిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా అది నడుస్తలేదు, దానికి గాయమైంది, కట్టుకట్టిండు, అది నడుస్తలేదు.
తన భుజాల మీద ఎత్తుకుండంట, భుజాల మీద ఎత్తుకొని ఇంటికి తీసుకుపోయిండంట, దాన్ని సేద తీర్చిండంట, దాన్ని పడుకోబెట్టిండు. మళ్ళీ పొద్దున తన భుజం మీద వేసుకొని ఎక్కడ తీసుకొస్తుండంట, పచ్చిక గల చోట ఆయన పరుండ జైను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను సేద తీర్చును. ఎక్కడ పెడుతుండంట దాన్ని తీసుకుపోయి? ఎక్కడ ఈ గొర్రెలన్నీ దోలాడుకుంటున్నాయంటే ఎక్కడ పచ్చికుందో, కానీ గొర్రెను ఏం చేసిండంట, పచ్చిక ఎక్కడుందో అక్కడనే తీసుకుపోయి పండబెడుతుండంట. నీళ్ళ దగ్గరికి తీసుకుపోయి నీళ్ళ దగ్గర పడుకోబెడుతుండంట. అట్లా కొన్ని రోజులు జరిగింది. ఆ యొక్క కాపరితో అది అన్యోన్య సావాసం చేయడం మొదలుపెట్టింది. ఆ కాపరి ప్రేమను అది నిజంగా తెలుసుకోవడం జరిగింది. నా కాపరి ఎందుకు నన్ను శిక్షించిందో దానికి అర్థమైపోయినాక అప్పుడు ఎప్పుడైతే దాని కాలు బాగైపోయిందో అప్పటి నుంచి ఆ యొక్క గొర్రెనంట ఆ కాపరి యొక్క కాళ్ళను చూసుకుంటా ఆ కాపరి వెంబడిస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు మనము దేవుని వెంబడించే వారిగా ఉన్నామా, లేకుంటే దేవునికి భిన్నమైన మార్గంలో మనము నడిచేవారిగా ఉన్నామా? ఏ మార్గంలో గుండా మన పయనం ఉంది, ఏ మార్గంలో గుండా మనం వెళ్తున్నాము, ఏ మార్గమున గుండా మనం అడుగులు వేస్తున్నాము? రోజు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగది, పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను సేద తీర్చుచున్నాడు. అవును, ఎప్పుడైతే ఈ కాపరిని మనం ఆశ్రయిస్తామో, ఈ కాపరిని మనం శరణు జొస్తామో, ఆ కాపరి మన కోసం సిద్ధపరిచి